హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. సింపుల్గా పులావ్ రైస్ అండ్ అలాగే దాంట్లో కాంబినేషన్ అద్దరిపోయే కాంబినేషను మనకి సండే స్పెషల్ అనమాట. మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేసి నాకైతే టేస్ట్ అయితే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఇన్స్టాపాట్లో చేసేద్దాం, ఇది సింపుల్గా అయిపోయింది. అండ్ లేకపోతే ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు అనమాట. కొంచెం బటర్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్, టేస్ట్ అనేది అద్దరిపోద్ది. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని హోల్ గరం మసాలా పెట్టేసుకొని, అలాగే కొన్ని ఆనియన్స్ అండ్ అలాగే మింట్, అలాగే గార్లిక్ జింజర్ పేస్ట్ వేసుకొని మంచిగా అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత, అండ్ మనకి ఎన్ని అయితే కావాలో అన్ని బియ్యం తీసుకొని బాస్మతి రైస్ తీసేసుకొని దాన్ని మంచిగా కొంచెం అలా ఫ్రై చేసేసుకొని, ఇంకా దానికి తగినన్ని వాటర్ పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ అయితే ఆన్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ప్రెషర్ కుక్కర్ కానీ ఇన్స్టాపాట్, నేనైతే ఇక్కడ ఇన్స్టాపాట్లో పెట్టేస్తున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో. సో నెక్స్ట్ చూస్తున్నారు కదా, మరి సండే కదా ఫ్రెండ్స్, దీనికి ఏదో ఒకటి మనకి స్పెషల్ అయితే ఉండాలి కదా. సో ఇక్కడైతే నేను రొయ్యలు తీసుకొని దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కారం, పసుపు పెట్టేసుకొని మంచిగా కొంచెం కుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కొంచెంసేపు రొయ్యలు కుక్ అయ్యేంత మటుకి కుక్ చేసుకున్నాం అనమాట. మంచిగా మనకి రొయ్యలు అనేది మంచిగా కుక్ అయిపోతాయి. రొయ్యలను ఎప్పుడైనా కొంచెం లెమన్ అండ్ సాల్ట్తో వాష్ చేసుకోండి ఫ్రెండ్స్, స్మెల్ అనేది పోయి. చూస్తున్నారు కదా, మనం ఇంకో బౌల్ పెట్టేసేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఆనియన్స్, అలాగే సాల్ట్, పచ్చిమిర్చి అన్నీ మంచిగా పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకున్న తర్వాత టొమాటోస్ ఒకటి కానీ రెండు కానీ పెట్టి దాన్ని కూడా మంచిగా ఇలా గ్రేవీ వచ్చేటట్టు. మరి సండే స్పెషల్ కదా ఫ్రెండ్స్, మరి గోంగూర రొయ్యలు, గోంగూర చికెన్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్. సో ఇక్కడైతే రొయ్యలు చూసారే కదా, మంచిగా ఉడికిపోయినాయి. గోంగూర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ రొయ్యలను మొత్తం మనం ఈ గోంగూర ఏదైతే మనం కుక్ చేసుకున్నామో దాంట్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్. షిఫ్ట్ చేసుకొని మంచిగా కొంచెంసేపు ఉడకనిద్దాం. ఆ వాటర్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. మర్చిపోకుండా ట్రై చేసి నాకైతే కామెంట్స్లో చెప్పండి టేస్ట్ అనేది ఎలాగుందో. చూస్తున్నారు కదా గోంగూర రొయ్యలు. సో మనం ఇప్పుడు గోంగూర రొయ్యలు బిర్యానీ టైప్లో మనకి టేస్ట్ అయితే అలా అద్దరిపోయి. మీరు బయటకి ఎక్కడికో పరిగెత్తక్కర్లేదు, ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకొని టేస్టీగా తినండి. అలాగే కొంచెం గోంగూర చికెన్ కూడా మరి సండే స్పెషల్ అంటే ఆ మాత్రం లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా మర్చిపోకుండా ట్రై చేసుకొని నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.